నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ ముందు తల వంచిన హమాస్, వైమానిక దాడులను ఆపమని వేడుకోలు. కాశ్మీర్ లోయలో మాటలకు అందని ప్రకృతి సౌందర్యం, ఎటు చూసినా మంచు అందాలే. విజయదశమికి తెరుచుకోనున్న సంగమేశ్వరాలయం, ఒకవైపు భక్తి, మరోవైపు ఆందోళన. నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ, తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. అన్నపూర్ణేశ్వరి అలంకరణలో అమ్మవారు, వేడుకగా శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు. గరుడ సేవకు ప్రత్యేక భద్రత, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడి. కాస్ట్లీగా మారిన డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణం, మరిన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ కన్నుల పండుగగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహన సేవ అగ్రభాగాన గజ, అశ్వ, వృషభ సేనలు నడువగా వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, కళాబృందాల నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణల మధ్య వాహన సేవ ఆద్యంతం సందడిగా సాగింది. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరగనున్న గరుడ సేవకు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ బస్సెస్ కూడా నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అలాగే బస్సు సర్వీసులు కూడా పెంచడం జరిగింది. సో అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 4 వీలర్స్ వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చే వాళ్ళందరూ కూడా తిరుపతి చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్లో అంతా కూడా హోల్డింగ్ పాయింట్స్ అలాగే వెహికల్ పాస్ ఇస్తున్నామండి. ఇది పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. పాస్ టీటీడీ వాళ్ళు ఇస్తున్నారు. టీటీడీ వాళ్ళు మరియు పోలీస్ యంత్రాంగం ఇద్దరు కలిసి ఆ పాస్ ఇస్తున్నారు. ఈ పాస్ కేవలం అలిపిరి ఎంట్రీ కోసమే అండి, అలాగే మా స్టాటిస్టిక్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది అది. సో దయచేసి బయట నుంచి వచ్చే ప్రాంతాల్లోంచి 4 వీలర్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా నోటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్ ఈ పాస్ ఇష్యూ సెంటర్స్లో పాస్ తీసుకొని అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల వెళ్ళాలని కోరుకుంటున్నాం. మామూలుగా 2 వీలర్స్ అనేది గరుడ సేవ రోజు ముందు రోజు 12 గంటల నుంచి ఉండేది, కానీ ఇప్పుడు కొద్ది రిలాక్సేషన్ ఇస్తూ పొద్దున 19వ తారీఖు 6 గంటల నుంచి నెక్స్ట్ 20వ తారీఖు 6 గంటల వరకు 2 వీలర్స్ను బంద్ చేస్తున్నాం కంప్లీట్ ఘాట్ రోడ్స్లో. సో ముందు రోజు వెహికల్స్ పైన ఉన్న వాళ్ళు దయచేసి గరుడ సేవ రోజు దిగడానికి ప్రయత్నించకుండా వెహికల్స్ అక్కడే పెట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సర్కార్ వారి ఎర్రచందనం కొనేవారు లేక వెలవెలబోతోంది. ధర ఎక్కువగా నిర్ణయించడంతో టెండర్దారులు ముందుకు రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. 3 సార్లు వేలం వేసినా 300 టన్నులు కూడా అమ్ముడు పోని పరిస్థితి ఏర్పడింది. చైనాలో ఆర్థిక సంక్షోభమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర అటవీ శాఖ వేలం వేసే ఎర్రచందనానికి డిమాండ్ లేకుండా పోయింది. ఈ ఏడాది 2 సార్లు టెండర్లు పిలిచినా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయడానికి టెండర్దారులు ఆసక్తి చూపడం లేదు. సహజంగా భారత్లో ఎర్రచందనం వేలంలో చైనాకు చెందిన 10 నుంచి 15 మంది వ్యాపారులు పాల్గొంటారు. అటవీ శాఖ పెట్టిన వేలంలో టన్ను ఎర్రచందనం ధరను 70 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. కానీ ఎక్కువ మంది టెండర్దారులు 50 లక్షల రూపాయలకు మించి బిడ్లు వేయలేదు. టెండర్ రేటుకు బిడ్లు వేసిన ఒకరిద్దరు వ్యాపారులు వేలానికి పెట్టిన సరుకులో 300 టన్నులు కూడా కొనుగోలు చేయలేదని చెప్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 5,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది 400 నుంచి 500 టన్నుల చొప్పున లాట్ల వారీగా 2 సార్లు ఆన్లైన్ టెండర్లు పిలిచినా తక్కువ కోట్ చేస్తూ బిడ్లు వచ్చాయి. అందులో అనుకున్న ధరకు కాస్త అటు ఇటుగా ఉన్న బిడ్లను మాత్రమే
ఖరారు చేసి మిగతా లాట్ల వేలాన్ని నిలుపుదల చేసినట్లు తెలిసింది. 2016 నుంచి 2019 మధ్య టన్ను 55 లక్షల రూపాయలు ఉండగా తర్వాత వ్యాపారులే 70 నుంచి 75 లక్షలకు పెంచారని అధికారులు చెప్తున్నారు. గతంలో గరిష్టంగా అమ్ముడుపోయిన ధరనే ఇప్పుడు టెండర్ రేటుగా నిర్ణయించడం వల్ల వ్యాపారులు ముందుకు రావట్లేదు. చైనా ఆర్థిక సంక్షోభంలో ఉండడం వల్ల విలాసవంతమైన భవన నిర్మాణాలు, సామాగ్రి వినియోగం తగ్గడంతో ఎర్రచందనానికి డిమాండ్ తగ్గుతోందని అధికారులు చెప్తున్నారు. ఇతర దేశాల్లో ఎర్రచందనానికి డిమాండ్ ఉన్నా ఇక్కడి ఎర్రచందనం కొనుగోలుకు ఎవరూ టెండర్లు దాఖలు చేయట్లేదు. అందువల్ల కాస్త ధర తగ్గించి విక్రయించాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏపీలో కొనుగోలు చేసే ఎర్రచందనాన్ని కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకుని తిరుపతి గోడౌన్ నుంచి విశాఖ పోర్టుకు తరలించి అక్కడి నుంచి షిప్లో చైనాకు తరలిస్తుంటారు. దీనికి రవాణా ఖర్చులు కూడా పెరగడంతో డిమాండ్ లేనప్పుడు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎందుకని వ్యాపారులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి పరపతిని పెంచేలా అందుబాటులోకి వచ్చిన డబుల్ డెక్కర్ బస్సు ప్రజల ఆశలను ఉసూరుమనిపించాయి. తిరుపతి నగరానికి సరికొత్త అందాలను తీసుకువచ్చిన డబుల్ డెక్కర్ బస్సు కేవలం 4 ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడం, బస్సు నడిచే సమయం తెలియకపోవడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఒకవేళ రూట్ మ్యాప్, బస్సు టైమింగ్ తెలిసినా అందులో ప్రయాణించడానికి టికెట్ ధర ఏ మేరకు ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క డబుల్ డెక్కర్ బస్సు ఈ యొక్క ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే తిరుపతిలో అనేక రహదారులు కానీ ఇంకా సన్న రూట్లు ఉన్నాయి. కానీ ఈ డబుల్ డెక్కర్ పరిస్థితి అనేది ఒక హైవేలో కానీ మొత్తం ఈ విధంగా తిరుగుతాయి. కానీ అసలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావటం లేదు. అది కాకుండా కొన్ని జంక్షన్లు, సందులు ఎక్కువైపోయాయి. అది కాకుండా ఇది టౌన్ సర్వీస్ లాగా ప్రారంభించారా, లేకుంటే ఏపీఎస్ ఆర్టీసీ యొక్క పరిధిలో ఈ యొక్క హైవేలో అంటే తిరుపతి టు కరకంబాడ, లేకుంటే కరకంబాడి నుంచి తిరుచానూరా, లేదంటే తిరుచానూరు నుంచి చంద్రగిర ఏ విధంగా వస్తుందో కూడా ప్రజలకి అర్థం కాని పరిస్థితి. తిరుపతి రుయా ఆసుపత్రిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన సాగుతుండడం పట్ల రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు పూర్తి కాకపోవడానికి అధికారుల పర్యవేక్షణ లోపమో లేక నిధులు కొరతనో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకు ఈ లోపం జరుగుతూ ఉంది అని చెప్పి రోజు మొత్తం రోగులందరూ కూడా రోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అది ఎందుకు కాంట్రాక్టర్ లోపమా, లేకపోతే ఏమైనా డబ్బులు లేకుండా అంటే డబ్బులు పుష్కలంగా వస్తూ ఉంది. డబ్బులు దానికి కావాల్సినటువంటి సదుపాయాలు దానికి ఎంత కావాలో ఈరోజు మంజూరు చేస్తున్న పరిస్థితి అంతా కనబడతా ఉంది. డబ్బులు ఒక పక్క ఉన్నా, మెటీరియల్స్ వస్తూ ఉన్నా, అంతా వస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎందుకు పని చేయడంలో కంప్లీట్ చేసి తొందరగా ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు మొత్తం అందరూ కూడా ఈరోజు విచారణ వ్యక్తం చేస్తున్నారు. దాని వెంటనే గవర్నమెంట్ మారిపోయి కొద్ది రోజులు 6 నెలలు ఉంటే కనీసం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసిన పరిస్థితి ఉంది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్లన్నీ రకరకాల పేరుతో అది బిల్లులు కాలేదని చెప్పి మరి పూర్తిగా కంప్లీట్ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఉచిత విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు కావడంతో జగనన్న ప్రభుత్వం వాటి అమలుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తోందని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. తిరుపతి 24, 25 డివిజన్ల పరిధిలోని ప్రకాశం రోడ్డులో నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ నరసింహ విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి నిరుపేద వ్యక్తికి, కుటుంబానికి ఆరోగ్య భరోసానిస్తూ ఒక గొప్ప కార్యక్రమం, మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం చూసాం జగనన్న సురక్ష ప్రోగ్రాం. అందులో దాదాపుగా డాక్యుమెంట్స్ ఏవైతే బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇట్లా అనేక రకాల సర్టిఫికేట్స్ ఎవరికి లేవో వాళ్ళందరికీ కూడా క్యాంప్స్ నిర్వహించి సర్వే జరిపించి ఆ క్యాంప్లో ఫ్రీగా ఉచితంగా సర్టిఫికేట్స్ ఇచ్చి వాటి ద్వారా ఏమైనా పథకాలు అందకుండా ఉంటే వాటిని అందేటట్టు చేశారు జగనన్న సురక్ష క్యాంపెయిన్లో. జగనన్న సురక్ష కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే ఇంటికి 1000 నుంచి 2000 రూపాయలు మిగిలినా కానీ దాదాపుగా ఒక 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఈరోజు మా వార్డుకి సంబంధించిన టెస్టుల రూపంలో కానీ, వైద్యం రూపంలో కానీ, మాత్రల రూపంలో కానీ మిగిలినట్టు భావించవచ్చు. దసరా సందర్భంగా తిరుపతిలోని వివిధ ఆలయాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. నెహ్రూ నగర్ కామమ్మ గుడిలో 3వ రోజు అమ్మవారు
అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కామగూడలో ఘనంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 3 రోజులుగా 3 రోజులుగా దసరా ఉత్సవాలను చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది. శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థానమునందు దసరా ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు మన 15వ తారీఖు నుంచి మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 23 వరకు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మొదటి రోజు కలశ స్థాపన, నవగ్రహ మంటపారాధన, ఆ తర్వాత హోమం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి ఉత్సవాలకు పంచామృత అభిషేకాలతో ఆమెకు అభిషేకించి అటు పిమ్మట అలంకారం చేసి కుంకుమార్చనతో నైవేద్యాలకు నివేదన చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రము మూల విరాట్కు అమ్మవార్లకు అలంకారాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు 3వ రోజు అలంకారంలో మూల విరాట్కు ప్రత్యంగరాదేవి అనే అలంకారం చేయడం జరిగింది. మరి ఉత్సవ విగ్రహానికి రాజరాజేశ్వర అలంకారంతో అమ్మవారు వెలుగొందుతున్నారు. తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో ఈరోజు మంగళవారం అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో ఉదయం నుంచి కూడా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరిగింది. భక్తులు కూడా, ఉభయదారులు కూడా దాదాపుగా 100 ఫ్యామిలీలు ఉభయదారులు కూడా అమ్మవారి ఊంజల సేవలో పాల్గొనటం, ఉదయం నుంచి జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలంతా కూడా ఆ భక్తుల మీద ఉండాలని భక్తులందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకొని కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని యథావిధిగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించడంతో చైర్మన్గా మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు కాణిపాకం పాలక మండలిని మరో 2 సంవత్సరాలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ 2వ తేదీతో గత పాలక మండలి పదవీకాలం ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రభుత్వం గత పాలక మండలినే యథావిధిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువరించడంతో ఇదివరకు ఉన్న పాలక మండలి చైర్మన్ అగరంపల్లి మోహన్ రెడ్డితో పాటు మండల సభ్యుల చేత స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కార్యనిర్వహణాధికారి వెంకటేశు ప్రమాణ స్వీకారం చేయించారు. మళ్ళీ రెండోసారి మాకు సేవ చేసే భాగం కల్పించారు. ఆ దేవుడికి సేవ చేసి ఆ దేవుడి కృపా కటాక్షాలు అందరూ పొంది మా ట్రస్ట్ బోర్డు అందరూ సిబ్బంది అందరూ కూడా చల్లగా ఉండాలనేసి వేడుకుంటున్నాము. అదేవిధంగా అందరూ కలిసి కట్టుగా పనిచేసి మన దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ విధంగా మాకు మంత్రివర్యులు కానీ, సీఎం కానీ, మన శాసనసభ్యులు కానీ అందరూ సహకారం అందిస్తున్నారు. వారందరి సహకారంతో ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని మేము కోరుకుంటున్నాం. రాయల పాలన మళ్లీ రావాలని బీఆర్ఎస్ నేత ఆర్కాట్ కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుమల బైపాస్ రోడ్డు నందుగల మున్సిపల్ పార్కు నందుగల శ్రీకృష్ణ దేవరాయల 494 వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తి విగ్రహానికి రాష్ట్ర కాపు నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాపు నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తిరుమలతో సహా ఎన్నో ఆలయాలను నిర్మించిన ఘనత ఒక్క శ్రీకృష్ణ దేవరాయలకే దక్కుతుందని, ఆయన హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉండేవారని, రత్నాలను రాసులుగా పోసి రోడ్డుపై అమ్మేవారని, మరలా అలాంటి పాలన రావాలంటే కాపులను ముఖ్యమంత్రిగా రావాలని కోరారు. తర్వాత పొనగంటి భాస్కర్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజు అని, అలాంటి రాజు మా బలిచ కులంలో జన్మించడం గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, డాక్టర్ పిఎస్ కరుణానిధి, పొనగంటి భాస్కర్, గుట్టా నాగరాజరాయల్, ఈశ్వర్, శంకర్, రవిశంకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో వారి ఆలోచనల మేరకు రాసులు పోసి రతనాలుగా అయ్యే రాయల పరిపాలన మళ్లీ మా బలిజల పాలనలో తెచ్చి రాష్ట్రంలో సుభిక్షంగా మేము ముందుకెళ్దామని, మరియు మా యొక్క అభ్యున్నతికి తోడ్పడేందుకు అందరూ సహకరించి మా బలిజలను ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల ముందర మేము వేడుకుంటున్నాము. మా సోదరులందరూ వారి వర్ధంతిని ఘనంగా జయంతిని మేము ప్రతి సంవత్సరం మేము చేయడం జరుగుతుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతోంది. దోమలు వృద్ధి కారణంగా రోజురోజుకు విషజ్వరాలు పెరుగుతున్నాయి. 15 రోజుల క్రితం వరకు అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ తర్వాత వర్షాలు పడడంతో వాతావరణం కొంత చల్లబడింది.
చెరువులు, కుంటలు, బావులు, భూగర్భ జలాల్లోకి కొత్త నీరు వచ్చి చేరింది. దీంతో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఇప్పుడిప్పుడే జ్వరాలు, విరేచనాలు, వాంతులు, జలుబు, దగ్గు వంటి వ్యాధులు ప్రబలుతుండడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్లను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, రెవెన్యూ, కార్పొరేషన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో నీటిని కాచి వడకట్టి తాగాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. త్వరగా జీర్ణమయ్యే తేలికైన ఆహారం తీసుకోవాలని, నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోకూడదని హెచ్చరించారు. మాంసం కంటే ఎక్కువగా తాజా కూరగాయలను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. డెంగ్యూ అనేది వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే అత్యంత సాధారణమైన వ్యాధైనప్పటికీ తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్గా మారి తీవ్ర జ్వరంగా మారుతుంది. దీని కారణంగా జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దద్దుర్లు, కీళ్ల నొప్పులు వస్తాయని, నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాపాయంగా కూడా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని నగర మేయర్ డాక్టర్ శిరీష సూచించారు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి, వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మాకు ఏఎన్ఎంస్ కానీ, ఆశాలు కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ ఫ్రైడే రోజు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని మా వాళ్ళు నిర్వహిస్తారు కాబట్టి అందరూ కూడా సహకరించాలి. తద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి జబ్బులు రాకుండా మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా మీ అందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంకాయ చిప్పలు కానీ, లేకపోతే టైర్లు కానీ, ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్గా ఉంటుందో దానివల్ల మనకు లార్వాలు డెవలప్ అయ్యి డెంగ్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అనేసి మన గవర్నమెంట్ వారు పెట్టారు. ఒక ఏఎన్ఎం ఎక్కడికైనా మీ విలేజ్కి వచ్చినప్పుడు దాన్ని ఒక ఇష్యూ రేజ్ చేసినప్పుడు పంచాయత్ సెక్రటరీ దాన్ని సాల్వ్ చేసి తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బాధ్యతలంతా కూడా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్కి, ఎండిఓస్ కూడా అప్పగించడం జరిగింది. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి సీజన్స్. కాకపోతే నగరపాలక సంస్థ పరిధిలో ఎప్పుడు కూడా ఈ ఫాగింగ్ కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రజలు కూడా ఈ వైరల్ ఫీవర్స్ దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాటర్ ద్వారా వస్తుంది, అలాగే ఎయిర్ బార్న్ అంటే గాలి ద్వారా కూడా వస్తుంది, ఒకరి నుంచి ఒకరికి కూడా వస్తుంది. సో ఇవన్నీ అంటే తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఆల్రెడీ ఎంహెచ్ఓ గారు కానీ, వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అందరూ కూడా వీటి మీద ఆల్రెడీ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రసాయన ఎరువులతో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేయవని, సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులతో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివని, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తాయని ఫుడ్ అండ్ హెల్త్ ఇండిపెండెంట్ సైంటిస్ట్ పద్మశ్రీ డాక్టర్ కాదర్వల్లి తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ సెమినార్ మంగళవారం 2వ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫుడ్ అండ్ హెల్త్ ఇండిపెండెంట్ సైంటిస్ట్ పద్మశ్రీ డాక్టర్ కాదర్వల్లి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అకాడమిక్ డీన్ ఆచార్య టీవీ రాఘవాచారి హాజరై ప్రసంగించారు. డ్యాములు కట్టి నీళ్లను తీసుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పండించిన పంటని ఈరోజు అందించి తినటం వలన విపరీతమైన రోగాలు పెరిగి యోగులుగా మెలగవలసిన వాళ్ళు భోగులు కాదు కదా, రోగులుగా తయారై ఉన్నారు. ఈరోజు రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ విధంగా పండించిన ఆహారాలు తినటం వల్లనే. ఆ విధంగా వచ్చినటువంటి వాటిని నూనెలుగా భావించి వాటిని కూడాను కల్తీలుగా చేసి స్వీకరించడం వల్లనే ఈ రోగాలు సంభవిస్తున్నాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ మరగదాంబిక మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు కలంకారిని భక్తులకు దర్శనం ఇచ్చారు.
నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు శ్రీ మరగదాంబిక అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో భక్తులను కటాక్షిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధానార్చకులు ఇన్ఛార్జ్ ప్రధానార్చకులు సోమశేఖర్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ప్రధాన ఆలయానికి వాయువ్య దిశలో ఉండడం విశేషం అన్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రెడ్డి, ఈవో వెంకటేశులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం ద్వారా కళాశాల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. విద్యా విధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్లో మార్పులు చేసుకోవడానికి వీలవుతుంది. దీంతో పాటు సామాజిక సేవా దృక్పథంతో విద్యాబోధన, ఆధునిక సాంకేతికత ఆధారంగా కోర్సుల నిర్వహణ, మెమరీ బేస్డ్ విద్యా విధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయని టీటీడీ విద్యాశాఖాధికారి భాస్కర్ రెడ్డి తెలిపారు. సో దీనిలో ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో 1969లో స్థాపించబడింది. మనకు అబ్బాయిలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, ప్రస్తుతం కో ఎడ్యుకేషన్ కూడా రన్ అవుతూ ఉంది. దీనిలో దాదాపు 2200 మంది స్టూడెంట్స్ విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపు హాస్టల్లో ఒక 1800 మంది స్టూడెంట్స్ కూడా మనం హాస్టల్ ప్రొవైడ్ చేశాం. సో ఉచిత భోజనము, దాదాపు 19 కోర్సులు ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇటీవల ఎన్ఈపి 2020 ప్రకారము సింగిల్ మేజర్ సబ్జెక్ట్స్లో డిగ్రీ ఆనర్స్ అంటారు. సో యూజీ ఆనర్స్ అనే దాని సిస్టమ్ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేసి సో దాంట్లో అడ్మిషన్స్ కూడా 2023-24 సంవత్సరానికి మనము తీసుకోవడం జరిగింది. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పుల్లయ్య తెలిపారు. తిరుపతి గాంధీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పుల్లయ్య ప్రారంభించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల పరిష్కారానికి పూర్తిగా 99% చేయగలిగింది. ఇక్కడ ఉండేటువంటి పరిష్కార మార్గం నాయి బ్రాహ్మణులకు ఏ విధంగా సహకారం అనేది ఇక్కడ ఉండేటువంటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు కానివ్వండి, అందరి సహకారాలు మెండుగా ఉన్నాయి. ఏ పరిష్కారం వచ్చినా దాని పరిష్కార మార్గాన్ని తీసుకుంటాం. అలాగే బుజ్జిబాబు కమ్యూనిటీ హాల్ గురించి ఈరోజు చెప్పారు. తప్పకుండా మన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం 100% చేస్తాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 61,080 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,515 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,900 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇజ్రాయెల్ ముందు తల వంచిన హమాస్, వైమానిక దాడులను ఆపమని వేడుకోలు. కాశ్మీర్ లోయలో మాటలకు అందని ప్రకృతి సౌందర్యం, ఎటు చూసినా మంచు అందాలే. విజయదశమికి తెరుచుకోనున్న సంగమేశ్వరాలయం, ఒకవైపు భక్తి, మరోవైపు ఆందోళన. నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ, తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. అన్నపూర్ణేశ్వరి అలంకరణలో అమ్మవారు, వేడుకగా శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు. గరుడ సేవకు ప్రత్యేక భద్రత, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడి. కాస్ట్లీగా మారిన డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణం, మరిన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.